సామాజిక పరివర్తకుడు గౌరవ శ్రీమంత క్షమాది గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. అబ్దుల్ గౌరవ ABCD సాధించాం 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 ABCD సాధించాం 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 ABCD సాధించాం. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ. నాయకత్వం. వర్ధిల్లాలి. 30 సంవత్సరాలు కాలంలో చెల్లించి ఈనాటికి 30 సంవత్సరాలు గడుపుకొని 30 సంవత్సరాల తీర్పును మందకృష్ణ మాదిగ గారు ఈనాటికి వర్ష వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వలన ఎస్సీలకు మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. 3 దశాబ్దాల ఈ సుదీర్ఘ పోరాటం నడిపించిన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి మెదక్ జిల్లా పక్షాల నుంచి మరి అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 దశాబ్దాలంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నడిపిన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి కోసం, మాదిగ ఉపకులాల కోసం కాకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సమాజానికి మేలు చేసిన చరిత్ర మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. కాబట్టి మరి అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఒక శుభ సందర్భ దినం అంటే ఈ 3 దశాబ్దాల పోరాటం చేస్తున్న తీర్పు మొన్న సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో మరి మాదిగ ఉపకులాల్లో పండగ వాతావరణం నెలకొంది. కాబట్టి ఈ 3 దశాబ్దాల ఉద్యమానికి నాంది పలికి పులిస్టా పలకడం వల్ల మరి అన్ని కులాలలో మరి సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి మరి ఈ తీర్పుకు సహకరించిన ఎంఆర్పిఎస్కు, ఈ తీర్పు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, మరి దళిత సంఘాలకు, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతే కాకుండా దీంతో ఇప్పటితో ఆపకుండా పరిష్కరణ రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాష్ట్ర ప్రభుత్వాల్లో చేయాల్సి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేంత వరకు కూడా ఈ మనం చేసే పోరాటం జరుపుతుండాలని చెప్పి గుర్తు చేస్తూ ఇంతేకాకుండా మరి అన్ని మండలాల్లో కూడా ఈ సంబరాలు జరుపుతూ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా భారీ ఎత్తున 21 మండలాల నుంచి మరి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.